కలకత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసు ఇప్పుడు ముమ్మరంగా సిబిఐ దర్యాప్తు జరుపుతున్నది. ఈ సందర్భంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు సంజయ్ రాయ్ అనే అతను సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి అడిగిన ప్రశ్నకు ఆయన పాలీగ్రాఫ్ అనే టెస్టుకి నువ్వెందుకు అంగీకరించావు అని నిందితుడు సంజయ్ రాయ్ని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించగానే వెంటనే తను కన్నీళ్ల పర్యంతమయ్యాడు సంజయ్ రాయ్. కన్నీళ్ల పర్యంతమవుతూ భావోద్వేగంతో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అవి అక్కడున్నటువంటి జడ్జికి మరియు పక్కనున్నటువంటి ప్రముఖులందరికీ కూడా కన్నీళ్లు తెప్పించాయి. సంజయ్ రాయ్ మాటల్లో నిజం కనిపిస్తుంది. సంజయ్ రాయ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. సంజయ్ రాయ్ ఏమన్నాడంటే, నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఇరికించారు, నేను నిర్దోషిగా బయటికి వస్తాను, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి బోరున కోర్టులో మెజిస్ట్రేట్ ముందు విలపించటం జరిగింది. తను భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఇప్పుడు ఈయన సంజయ్ రాయ్ మాటలతో ఇప్పుడు కేసు మరో మలుపు తిరగనుంది. ట్విస్టు విపరీతమైనటువంటి ఒక బలవంతమైనటువంటి ట్విస్ట్ వైపు సంజయ్ రాయ్ మాటలు తూటాల వల్ల ఈ కేసు ఒక పెద్ద మలుపు, పెద్ద ట్విస్టు తీసుకుందని చెప్పాలి. మరి సంజయ్ రాయ్ ఇంత జడ్జి ముందు, జస్టిస్ ముందు భావోద్వేగమై నన్ను ఇరికించాలనే ఒక పదాన్ని వాడారు. అది ఇప్పుడు అందరి గుండెల్లో దీని కేసు వెనక ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ని ఇలా చేయాలని పన్నాగం కానీ, పగ కానీ, ప్రతీకారం కానీ, ఈ కథ కానీ తయారు చేసినటువంటి వాళ్ళందరి గుండెల్లో సంజయ్ రాయ్ మాటలతో గుబులు రేపుతుంది. ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో రేపటి నుంచి మనం చూడాల్సి ఉంటుంది.